ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం భారత్. 146 కోట్ల జనాభా అని గర్వంగా చెప్పుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఒక సంచలన విషయం బయటపడింది. ఇండియన్ పాపులేషన్ ప్రమాదంలో పడిపోతూ ఉంది అని వాస్తవం. ఏకంగా ఎలన్ మస్క్ రంగంలోకి దిగి మన జననాల రేటు గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఇండియా రీప్లేస్మెంట్ లెవెల్ కంటే కిందకు పడిపోయింది అని మస్క్ చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇండియా క్రమంగా ఖాళీ అవ్వబోతూ ఉంది. ఎస్, మీరు విన్నది నిజం. ఇండియాలో జననాల రేటు టోటల్ ఫర్టిలిటీ రేట్, ఐ రిపీట్, టోటల్ ఫర్టిలిటీ రేట్ TFR ఉండాల్సిన స్థాయి కంటే దారుణంగా పడిపోయింది. జనాభాలో 70% యూత్ ఉన్న దేశం కాస్త మరికొన్ని ఏళ్లలో, అంటే మరికొన్ని సంవత్సరాలు, ఇంకొన్ని సంవత్సరాల్లోనే వృద్ధుల జనాభా ఎక్కువ ఉన్న దేశంగా మారిపోబోతోంది. అవును, మీరు విన్నది నేనన్నది అక్షరాల నిజం. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి ఆఖరి వరకు చూడండి. దేశ చరిత్రలోనే మొదటిసారి జరిగిన ఆ మార్పేంటి? నివేదికలు చెప్పిన లెక్కలు చూస్తే మీరే షాక్ అవుతారు. నమస్తే, వెల్కమ్ టు ఆర్ స్ట్రీమ్. నేను సచిన్. మనం ఇంకా జనాభా పెరిగిపోతుంది బాబోయ్. అవును, మనం ఇంకా జనాభా పెరిగిపోతుంది బాబోయ్ అనే భ్రమలోనూ ఉన్నాం. కానీ రియాలిటీ ఏంటంటే ఇండియా ఈజ్ ఏజింగ్ బిఫోర్ ఇట్ ఈజ్ గెటింగ్ రిచ్. లెట్ మీ రిపీట్, ఇండియా ఈజ్ ఏజింగ్ బిఫోర్ ఇట్ ఈజ్ గెటింగ్ రిచ్. దాని అర్థం భారత్ ధనిక దేశం కాకముందే ముసలిదైపోతోంది అని అర్థం. మొదట మనం ఒక టెక్నికల్ టర్మ్ అర్థం చేసుకోవాలి. అది TFR, అంటే టోటల్ ఫర్టిలిటీ రేట్. ఒక మహిళ తన జీవిత కాలంలో సగటున ఎంతమంది పిల్లలకు జన్మనిస్తుంది అనేది ఈ TFR, టోటల్ ఫర్టిలిటీ రేట్. వలసలతో సంబంధం లేకుండా ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కు జనాభా తగ్గకుండా, పెరగకుండా స్థిరంగా కొనసాగడానికి అవసరమైన సగటు సంతానోత్పత్తి రేటుని రీప్లేస్మెంట్ లెవెల్ అంటారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఈ మ్యాజిక్ నెంబర్ 2.1. అంటే ఒక సమాజంలో జనాభా బ్యాలెన్స్డ్గా ఉండాలంటే సగటున ప్రతి మహిళకు 2.1 మంది పిల్లలు పుట్టాలి. కానీ భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా, ఎస్, ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ హిస్టరీ, మన TFR అంటే టోటల్ ఫర్టిలిటీ రేట్, ఆ లెవెల్ 2.1 కంటే కిందకు పడిపోయింది. రిజిస్ట్రార్ జనరల్ సెన్సస్ కమిషనర్ కార్యాలయం ఈ మధ్యకాలంలో విడుదల చేసిన శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ SRS రిపోర్ట్, అలాగే ఐక్యరాజ్య సమితి పాపులేషన్ ఫండ్ UNFPA విడుదల చేసిన స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్ 2025 ప్రకారం భారతదేశ ప్రస్తుత TFR 1.9కి క్షీణించింది, పడిపోయింది. గత దశాబ్దంలో ఇది 2.3గా ఉండేది. అంటే కేవలం 10 ఏళ్లలోనే 2.3 నుంచి 1.9కి పడిపోయిందన్నమాట. దీని అర్థం ఏంటో తెలుసా? మన దేశంలో ప్రతి తరం మునుపటి తరం కంటే చిన్నదిగా మారిపోతోంది అనేది అర్థం. ఫ్యూచర్లో జనాభా క్రమంగా తగ్గిపోబోతోంది అన్నమాట. నిన్నటి దాకా జనాభాను కంట్రోల్ చేయడం ఎలా అని ఆలోచించాం, తలలు పట్టుకున్నాం, గుర్తుంది కదా. కానీ ఇప్పుడేమో పుట్టే పిల్లల సంఖ్య పెంచడం ఎలా అని రీసెర్చ్లు చేయాల్సి వస్తోంది. కాలం ఎంత వేగంగా రివర్స్ అయిందో చూసారా? అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. నేషనల్గా యావరేజ్ 1.9 ఉన్నప్పటికీ నార్త్ ఇండియా, సౌత్ ఇండియాకి మధ్య జనాభా పరంగా పెద్ద వ్యత్యాసం కనిపిస్తూ ఉంది. ఒకవైపు దేశంలోనే అత్యధిక టోటల్ ఫర్టిలిటీ రేట్ TFR కలిగిన రాష్ట్రంగా బీహార్ 2.9తో టాప్లో ఉంది. అంటే అక్కడ జనాభా పెరుగుదల ఇంకా రీప్లేస్మెంట్ లెవెల్ కంటే ఎక్కువే ఉంది. ఇక ఉత్తరప్రదేశ్కి వద్దాం. ఉత్తరప్రదేశ్లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతుంది. కానీ ఇంకోవైపు దక్షిణ భారతదేశ రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటకలలో ఈ సంతానోత్పత్తి రేటు అత్యంత ఆందోళనకరంగా ఉంది. ఊహించండి ఎంత ఉంటుందనేది. ఎంతలా ఆందోళనకరంగా మారిపోయిందంటే 1.4 నుంచి 1.6 మధ్య పడిపోయింది. ఇక దేశ రాజధాని ఢిల్లీ పరిస్థితి అయితే మరీ ఘోరంగా ఉంది. గత 10 ఏళ్లలో ఇక్కడ స్పీడ్గా జనాల రేటు, టోటల్ ఫర్టిలిటీ రేట్ పడిపోయింది. ఏకంగా 1.2కి పడిపోయిందంటే అర్థం చేసుకోవచ్చు. మీకు తెలుసా ఇలా ఉందని అక్కడ పరిస్థితి? ఈ 1.2 అనేది హ్యాపీయెస్ట్ కంట్రీ అని చెప్పుకునే ఫిన్లాండ్ కంటే కూడా తక్కువ. సౌత్ ఇండియాలో జనాభా తగ్గిపోతోంది, నార్త్ ఇండియాలో పెరుగుతోంది. ఈ డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ ఇక ముందు దేశంలో ఎలాంటి రాజకీయ, ఆర్థిక భూకంపాలకు దారితీయబోతోందో ఊహించుకుంటేనే భయం వేస్తుంది కదా. సౌత్ ఆల్రెడీ ఏజింగ్ ప్రాబ్లం వైపు వెళ్తూ ఉంటే నార్త్ ఇంకా గ్రోత్ చూపిస్తూ ఉంది. అందుకనేమో రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కొత్త పాలసీని తీసుకొచ్చింది. 3 లేదా 4వ సంతానానికి ఇన్సెంటివ్స్ ఇస్తామంటూ ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
నిన్నటి దాకా ఒక్కరు ముద్దు ఇద్దరు వద్దు అన్న నోళ్ళే ఇప్పుడు ముగ్గురు నలుగురిని కనండి అని బ్రతిమలాడుకునే పరిస్థితికి వచ్చేసినట్టు అర్థం చేసుకో. అసలు భారత్ లాంటి ట్రెడిషనల్ కంట్రీలో ఇంత సడన్ చేంజ్ ఎందుకు వచ్చిందబ్బా అనే కదా మీ డౌట్. దీనికి సమాధానం బెంగళూరుకు చెందిన ప్రముఖ డాక్టర్ దివ్యా శర్మ, అలాగే ఫిన్టెక్ లీడర్ మోనికా జసుజల మాటల్లో స్పష్టంగా తెలుస్తూ ఉంది. డాక్టర్ దివ్యా శర్మ ప్రకారం ఈ తగ్గుదలకు మెయిన్ రీజన్ అర్బన్ లైఫ్ స్టైల్. ఈ రోజుల్లో నగరాల్లో ఉండే మోస్ట్ ఆఫ్ ది కపుల్స్ వర్కింగ్ పార్ట్నర్స్. ఇద్దరు ఉద్యోగాలు చేయడం కారణంగా ఆలస్యంగా పెళ్ళిళ్ళు అవుతూ ఉన్నాయి. దాంతో ఫస్ట్ చైల్డ్ కూడా ఆలస్యంగానే పుడుతూ ఉన్నారు. ఇక రెండో బిడ్డ గురించి ప్లాన్ చేసుకున్న టైం వారి కెరీర్ పీక్ స్టేజ్కి వెళ్తూ ఉంది. అంటే రెండో బిడ్డ ప్లాన్ చేసుకునే టైంకి వాళ్ళ కెరీర్ పీక్ స్టేజ్కి వెళ్ళిపోతూ ఉంటాయి. పైగా పేరెంట్స్ సపోర్ట్ లేని వేరే సిటీస్లో ఉండే జంటలకు ఇలాంటి ఫైనాన్షియల్ ఇష్యూస్, ఎలాంటి ఫైనాన్షియల్ లేకపోతే సోషల్ సపోర్ట్ దొరకటం లేదు వాళ్ళకి. అన్నింటికంటే ముఖ్యమైన పాయింట్, పిల్లలను పెంచడానికి అయ్యే ఖర్చు విపరీతంగా పెరిగిపోతూ ఉంది. కడుపులో పడినప్పటి నుంచి కార్పొరేట్ స్కూల్ ఫీజెస్ వరకు అన్ని లక్షల్లోనే, పట్టుకుంటే ₹1,00,000 వదలాల్సింది అన్నట్టు తయారైంది. అందుకే చాలా జంటలు ఇప్పుడు సింగిల్ చైల్డ్ అనే నిర్ణయానికి వచ్చేస్తూ ఉన్నాయి. ఆ ఒక్క బిడ్డకైనా బెస్ట్ లైఫ్, బెస్ట్ ఆపర్చునిటీస్ ఇవ్వడానికి సంపాదించి పొదుపు చేయాలని ప్లాన్ చేసుకుంటూ ఉన్నాయి. ఇప్పుడు ట్రెండ్ మారింది. క్వాంటిటీ ముఖ్యం కాదు, క్వాలిటీ ముఖ్యమని అనుకుంటున్నారు. 10 మందిని కని రోడ్డు మీద వదిలేయడం కంటే ఒక్కరిని కని ఇంటర్నేషనల్ లెవెల్లో సెటిల్ చేయడం బెటర్ అని పేరెంట్స్ ఫిక్స్ అయ్యారు. సోషల్ మీడియాలో ఒక కామన్ మ్యాన్ రాసిన కామెంట్ చూస్తే గుండె తరుక్కుపోతుంది. సామాన్యుడి దగ్గర ఉన్న ఒక్క బిడ్డ కనీస అవసరాలు తీర్చడానికి డబ్బు లేదు. ఇక వాళ్ళు 2-3 పిల్లల అవసరాలు ఎలా తీరుస్తారు? కేవలం 1% ధనికులు మాత్రమే తమ జీవితాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు. అంటే కొనుగోలు శక్తి సంక్షోభమే దీనికి మూలం. ఇక్కడే విభిన్న అభిప్రాయాలు బయటకు వస్తూ ఉన్నాయి. డేటా ఫర్ ఇండియా అలాగే ORF నివేదికలు ఒక షాకింగ్ నిజాన్ని హైలైట్ చేశాయి. ఇండియాలో జనాభా అయితే 146 కోట్లుంది. కానీ మన యూత్కు స్కిల్స్ లేకపోవడం, నాణ్యమైన విద్య లేకపోవడం అతిపెద్ద సమస్యలుగా మారాయి. విద్య అసమానతలు ఎంతలా ఉన్నాయంటే అక్షరాస్యులైన చదువుకున్న తల్లుల TFR కేవలం 1.8గా ఉంటే నిరక్షరాస్యుల్లో ఇది 3.2గా ఉంది. అంటే చదువు పెరిగే కొద్దీ సంతానోత్పత్తి తగ్గుతూ ఉంది అన్నమాట. ఇక మార్కెట్లో రకరకాల ఉద్యోగాలు ఉన్నాయి, ఇండస్ట్రీస్ సిద్ధంగా ఉన్నాయి. కానీ ఆ పనులు చేయడానికి మన యువత దగ్గర సరైన స్కిల్స్ లేవు. స్కిల్స్ మ్యాచ్ కాకపోవడం కారణంగా ఒకవైపు నిరుద్యోగం పెరుగుతూ ఉంది, ఇంకోవైపు కంపెనీలు నైపుణ్యం కలిగిన వర్కర్లు దొరకక అల్లాడిపోతూ ఉన్నాయి. హై పాపులేషన్ ఉన్న ప్రొడక్టివిటీ తక్కువగా ఉండడం కారణంగా మన ఎకానమిక్ గ్రోత్ భారీగా దెబ్బతింటూ ఉంది. ఇది నేను చెప్తున్న మాట కాదు, నివేదికలు చెప్తున్న మాట. BBC, టైమ్స్ నౌ నివేదికల ప్రకారం ఈ సమస్యల కారణంగా మన భారత్ తన డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే యువకుల వల్ల వచ్చే ఆర్థిక లాభాన్ని పూర్తిగా ఉపయోగించుకోలేకపోతోంది. డిగ్రీలు ఉన్నాయి కానీ చేతిలో స్కిల్స్ లేవు. మార్కెట్లో జాబ్స్ ఉన్నాయి కానీ చేసేవాళ్ళు లేరు. ఈ మిస్ మ్యాచ్ ఇలాగే ఉంటే మన జనాభా మనకు వరమా శాపమా? జననాల రేటు తగ్గడం కారణంగా లాంగ్ టర్మ్లో వచ్చే నష్టాలు చాలా ఘోరంగా ఉంటాయి. ఫర్ సపోజ్ లేబర్ షార్టేజ్, పనిచేసే వయసున్న జనాభా తగ్గిపోతుంది. ఏజింగ్ పాపులేషన్, ఇతరులపై ఆధారపడే వృద్ధుల సంఖ్య భారీగా విపరీతంగా పెరిగిపోతుంది. ఇది దేశ పెన్షన్, హెల్త్ కేర్ సిస్టంపై తీవ్రమైన భారాన్ని పెంచుతుంది. జీడిపి గ్రోత్ స్లో అవ్వడం, వర్క్ ఫోర్స్ తగ్గితే జీడిపి గ్రోత్ నెమ్మదిస్తుంది, ఇన్నోవేషన్ తగ్గిపోతుంది. యునైటెడ్ నేషన్స్, ది లాన్సెట్ నివేదికలు ఈ ట్రెండ్ను హెచ్చరిస్తూ ఉన్నాయి తీవ్రంగా. ప్రస్తుతం చైనా, జపాన్ లాంటి దేశాలు ఆల్రెడీ ఈ ఓల్డ్ ఏజ్ ఉచ్చులో చిక్కుకొని ఇబ్బంది పడుతూ ఉన్నాయి. ఫ్యూచర్లో ఇండియాలోనూ ఇదే పరిస్థితి రాబోతూ ఉంది. అందుకే మస్క్ దీనిని ప్రపంచవ్యాప్తంగా ఒక సివిలైజేషనల్ థ్రెట్ అంటే మానవ నాగరికతకే ముప్పు అని చెప్పుకొచ్చాడు. అయితే ప్రస్తుతానికి పాపులేషన్ మొమెంటం కారణంగా ఇండియా పాపులేషన్ ఇంకొంతకాలం పెరుగుతుంది. మన జనాభా పీక్ స్టేజ్లో 170 కోట్లకు చేరొచ్చు. ఆ తర్వాతే తగ్గుదల స్టార్ట్ అవుతుంది అని నివేదికలు చెప్తూ ఉన్నాయి. అంటే మన చేతుల్లో ఇంకా కొద్దిగా టైం ఉంది. జననాల రేటు తగ్గడం అనేది ఒక రకంగా డెవలప్మెంట్ సక్సెస్కు నిదర్శనమే కావచ్చు, కానీ దానివల్ల వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్ను మేనేజ్ చేయడం చాలా ముఖ్యం. మస్క్ హెచ్చరికలు, SRS, NFHS 5 సర్వేల ఆధారంగా భారత్కు ఇప్పుడు ఒక ప్లానింగ్ అవసరం. మనకు కావాల్సింది కేవలం జనాభా కాదు, క్వాలిటీ జనాభా. మన యువతకు నాణ్యమైన విద్య అందించాలి,
ఇండస్ట్రీకి తగ్గట్టుగా స్కిల్ డెవలప్మెంట్ చేయాలి. వర్కింగ్ కపుల్స్ కోసం ఫ్యామిలీ సపోర్ట్ పాలసీస్, ఇన్సెంటివ్స్, అలాగే బ్యాలెన్స్డ్ వర్క్ లైఫ్ కల్పించాలి. భారతదేశం ప్రపంచాన్ని శాసించాలంటే యూత్ పాపులేషన్ మాత్రమే కాదు, వారి సామర్థ్యం కూడా ముఖ్యం. మరి డెమోగ్రాఫిక్ షిఫ్ట్పై, పెరుగుతున్న ఖర్చులు, తగ్గుతున్న జనాల రేటుపై మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి. అండ్ ఇది 10 మందికి షేర్ చేసుకోవాలనిపించే స్టోరీలు అనిపిస్తే మర్చిపోకుండా వెంటనే కింద షేర్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ స్టోరీస్ కోసం మన ఆర్ స్ట్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.